ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు పార్టీలన్నీ వరాల వాన కురిపిస్తుంటాయి. ఉత్తప్పుడు అడిగే దిక్కుండదు కానీ ఎన్నికల టైంలో మాత్రం ఏం కావాలంటే అవి పుణ్యానికే ఇస్తామని అంటుంటారు. ఫ్రీ ఫ్రీ ఉచితం ఉచితం అని అనుకుంటా ఉచిత పథకాలతోని మైకులలో మోత మోగిస్తుంటారు. అయితే ఫ్రీ పథకాలతోని వచ్చిన దానికంటే పోయేదే ఎక్కువ ఉంటుందట. లాభమేమో కానీ నష్టమే ఎక్కువనట. ఇగో ఎట్లనో ఏందో సారే చెప్తున్నాడు చూడురు మీరే. ఇంతకు మునుపు ఆగో అంటే తిట్టుడే ఈగో అంటే తిట్టుడే తిట్లతోనే రాజకీయం నడిచేది ఉండే. ఎవరు ఎక్కువ మైకుల ముంగడ తిడితే వాళ్ళే ఓట్లలో గెలుస్తారు అన్నట్టే ఉండేది. కానీ ఇప్పుడు అట్ట కాదు. పథకాలతోని పబ్లిక్ ను మలుపుకుంటున్నారు. అందుట్లో ఫ్రీ పథకాలతోని ఇంత ఎక్కువనే పబ్లిక్ ను మలుపుకునేటి ఈగలం చేస్తున్నారు రాజకీయ లీడర్లు. ఫ్రీ అనగానే పుకుడాకొస్తుంది కదా అని ఓట్లేసుడు కాదు, గా ఫ్రీ పథకాలతోని కొంపలు మునిగే కథ అవుతుందట. ఇది నేనంటున్న ముచ్చట కాదులా, గీ సార్ చెప్తున్నా. కొన్ని ఉచితాలు ఇవ్వాలి తప్పదు, కానీ దానికి ఒక పరిమితి ఉండాలి, ఒక లిమిట్ ఉండాలి. ఉచితాలు ఇస్తూ ఉంటే అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి, అప్పులు చేసి ఉచితాలు ఇస్తున్నాయి. ఆ ఉచితాలు ఇవ్వడం మూలంగా కొంతమందికి మేలు జరుగుతుంది అనుకుంటాం, కానీ ఆ అప్పు తీర్చాలి కదా. అప్పు తీర్చాలంటే ఆ అప్పు తీర్చే బాధ్యత బరువు మన తర్వాత జనరేషన్స్ తర్వాత తరాల మీద పడుతుంది. సో ఇప్పుడు పన్నులు ఎత్తేసి ఇప్పుడు అప్పులు ఎత్తేసి ఇప్పుడు ప్రజలకి ఇస్తూ ఉంటే తర్వాత ముందు ఈ అప్పులు ఎలా తీరుస్తూ ఉంది. ప్రజలకి ఏమిటంటే నేను చెప్పాను కొన్ని ఉచితాలు ఉండాలి, కానీ దానికి ఒక పరిమితి ఉండాలి. అగనట ఫ్రీ పథకాలు ఉండాలన్నట, కానీ అద్దుపద్దు లేని ఫ్రీ పథకాలు పెట్టొద్దు అంటున్నాడు. అంతేకాదు ఈ ఫ్రీ పథకాలతోని ముందు తరాలను ఎత్తిన అప్పుల కంప పెట్టినట్టు అవుతుంది అనుకోవచ్చుండు గీసారు. ఇంతకు గీసారు ఎవరో చెప్పలేదు కదా. పేరు దువ్వూరి సుబ్బారావు. రిజర్వ్ బ్యాంకుకు పాత గవర్నర్ గా పనిచేసిండు అటగీన. అట్టగీ సార్ రాసిన ఒక పుస్తకంలో ఫ్రీ పథకాలతో వచ్చే లాభాలేంది నష్టాలేంది అనేదంతా పురాగా రాసుకొచ్చిండట. అట్ట ఇయ్యాలగా సార్ రాసిన పుస్తకాన్ని గీతం యూనివర్సిటీలో విడుదల చేసే కార్యం కాడికి పోయిన కాడ ఇట్టకి ఫ్రీ పథకాల మీద సార్ మనసులో ఉన్న మాటను బయట పెట్టిండు. అంతేకాదు గా బుక్ లో కూడా రాసుకొచ్చిండట. ఇప్పుడు సార్ మాటలు విన్నాక అవు బరాబర్ వాజీబే అంటున్నారు చాలా మంది పబ్లిక్. ఏదైతే గానీ సార్ చెప్పిన దాంట్లో కూడా నియతుంది అనుకుంటున్నారట ఇంతమంది.